ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ 2025 సంవత్సరంలో 25వ తారీఖున 25వ సంవత్సరం 25వ రోజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మొదటిగా కలుసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో అందరూ శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా తెలియచేస్తూ ఉంటున్నాను. మన యొక్క ధ్యానం నిమిత్తమై 81వ కీర్తన 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన భాగంలో నుంచి 81వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. చాలు. చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవుడు తన భక్తుల మూలముగా తన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనం గమనిస్తే, దేవునికి కావాల్సింది మానవుని ద్వారా ఏంటంటే తన మాట ప్రజలు వినాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ద్వారా మనకైతే మేలు కావాలి, స్వస్థత కావాలి, ఆశీర్వాదం కావాలి, వస్తువులు కావాలి, భూములు కావాలి, ఇండ్లు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు కావాలి, ఎన్నో ఆయన మనం అడగొచ్చు. కానీ ఆయన మనల్ని ఏమడుగుతున్నాడు అని అంటే, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతిని తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. ఈ ఉదయకాల సమయంలో కొత్త సంవత్సరంలో దేవుడు మన ద్వారా కోరుకుంటున్నది ఏంటి? మనము ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమైతే ఆయన అన్ని అడుగుతున్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు అడుగుతున్నాడు. కానీ దేవుడు మనల్ని ఏమడుగుతాడు? దేవుడు అడిగితే మనం ఇవ్వగలుగుతామా? మన చేత కాదు. అయినా మనకు భారముతో కూడినది ఏది మన ద్వారా ఆయన అడుగుటలేదు, కానీ కేవలము ఆయన మాట మనం వినాలని కోరుకుంటున్నాడు. ఇది న్యాయమే. ఎందుకంటే ప్రతి తండ్రి కూడా తన పిల్లలు తన మాట వినాలని కోరుకుంటాడు. ప్రతి యజమానుడు కూడా తన భార్య తన మాట వినాలని కోరుకుంటుంది. అలాగే మనల్ని కలగచేసిన వాడు, మనల్ని సృజించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు గనక, మొదటి విధంగా దేవుడు మన యొక్క యజమానుడు గనక మనం ఆయన మాట వినాలి. రెండవదిగా యేసు ప్రభు నేర్పిన ప్రార్థన బట్టి ఆయన మనకు పరలోకపు తండ్రి గనక, అందరికీ తండ్రి, సృజించినందుకు యజమానుడు భర్త అయి ఉన్నాడు. రెండవదిగా పరమ తండ్రి అయి ఉన్నాడు, పరలోకపు తండ్రి కనుక పిల్లలు ఎలాగ మాట వినాలని యజమానుడు కోరుకుంటాడో అక్షరార్థమైన కుటుంబ జీవితంలో, అలాగే భార్య తన మాట వినాలని భర్త ఎలా కోరుకుంటాడో, అలాగే దేవాది దేవుడు కూడా దేవుని పిల్లలుగా ఉన్న మనమందరము, మనమే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా యజమానుడైన తన మాట ప్రజలందరూ వినాలని, ఆయనను విశ్వసించిన వారైనా ఆయన పిల్లలుగా ఎంచబడుతున్న వారు తండ్రిగా ఆయన మాట పిల్లలుగా మనం వినాలని కూడా ఆయన కోరుతున్నాడు. అవునన్న వారు స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా, నీ మాట వింటే మాకు ఏమి ప్రయోజనం అని ఎవరైనా అంటే కిందనే వ్రాస్తున్నాడు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. ప్రజలమైన మనము మేలు పొందడానికే దేవుని మాట వినాలి. ఎందుకు వినాలండి మనమంతా దేవుని మాట? చెప్పండి. దేవుని ద్వారా మేలు పొందుట కొరకే మనమందరము కూడా దేవుని మాట వినాలి. అలాంటప్పుడు ఎవరు దేవుని మాట వింటే వారే దేవుని ద్వారా మేలు పొందుతారు. ఛాన్స్ అయితే అందరికీ
ప్రపంచ ప్రజలందరికీ, విశ్వసించిన దేవుని బిడ్డలు, సంఘము, విశ్వాసులనే వారందరికీ అవకాశమే. కానీ ఎంతమంది మేలు పొందుతారో ఆయన ఇచ్చిన అవకాశములు అంటే? ఎవరు ఆయన మాట వింటారో? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరం ఇంతమంది ఉన్నాము. ఇంతమందిలో దేవుని మాట ఎవరు వింటే వారికే మేలు కలుగుతుంది. ఆయన ఉండేదే మేలు చేయడానికి, మనం ఉండేదే మేలు పొందడానికి. అవునా? ఇంతమందిలో కూడా మేలు పొందని జీవితంలో ఎవరైనా ఉన్నారంటే సూత్రం ఏంటి? వారు దేవుని మాట వినడం లేదని దాని అర్థం. అర్థమైందా? నువ్వు నేననేది ఏమీ లేదు తేడా. దేవుడు ఉండేదే మేలు చేయడానికి, మనం ఉండేదే మేలు పొందడానికి. అయితే ఆయన ఏమంటున్నాడు? మీరు మా మాటలు విన్నారా? ఖచ్చితంగా మీరు ఏమవుతారు? మేలు పొందుతారు. నీవు మా అనే బహువచనం వాడాడు అంటే దేవుడు ప్లస్ దేవుని తరపున వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దేవుని దాసుల మాటలు, సందర్భాన్ని బట్టి ప్రవక్తల మాటలు. అందుకే ఇక్కడ బహువచనాన్ని వాడాడు. ఎందుకంటే దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడాడు, కానీ ప్రవక్తల ద్వారా, తన భక్తుల ద్వారా, ఇలాంటి సందేశము ద్వారా ఆయన మీతో మాట్లాడతాడు. గనక ఇద్దరిని కలుపుకొని మీరు మా మాట వినేయడలా, లేకుంటే ఏకవచనంలో నీవు మా మాట వినేయడలా. ఈ మాటను అందరూ జ్ఞాపకం చేసుకొని నేను మేలు పొందాలంటే దేవుని మాట వినాలని మీరు అర్థం చేసుకోవాలి. నాకు మేలు కలగలేదని బాధపడడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాదు. ఎన్ని మంచి పనులు చేసినా మంచివాడకు దేవుని మాట విని అనుసరించకపోతే మేలు పొందే అవకాశము లేదు. గనక మన జీవితంలో ఏ విషయాల్లో దేవుని మాట వినక మేలు పొందలేకపోతున్నామో ఆ విషయాల్లో మన మనస్సును సరి చేసుకొని, ఏం సరి చేసుకోవాలి? నా ప్రాణమా, నువ్వెలా కృంగి ఉన్నావు? నువ్వెందుకు దేవునికి లోబడకుండా ఉన్నావు? ఎందుకు దేవుని మాటను విసర్జిస్తున్నావు? ఈ విషయంలో కూడా దేవునికి నేను లోబడాలి కదా, నువ్వు నన్ను తొందర పెట్టవద్దు అని చెప్పి మన ప్రాణముతో అనగా మన మనస్సుతో మాట్లాడి మనము కొనసాగవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల, చూసారా, మనం కొన్నిసార్లు దేవుని మాట వినువారిగానే ఉంటాము, కానీ విన్నదానికి గుర్తు ఏంటయ్యా అంటే దాన్ని అనుసరించినప్పుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు 13వ వచనంలో అంటే మీరు వింటేనే చాలదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, వినని వారు ఎవరు ఉన్నారు? అందరూ వింటూనే ఉన్నారు. కారణం అందరికి వినబడతా ఉంది, అయ్యగారు వస్తున్నారు, వాక్యం చెప్తారు అని మీరు ఎంతో సిద్ధపాటుతో వచ్చారు కాబట్టి వింటూనే ఉన్నారు. కానీ వింటేనే కాదు, కింద ఏమంటున్నాడంటే నా మార్గములు విన్న దాని ప్రకారంగా అనుసరించాలి. ఇక్కడ మనకు మార్పులు పడుతున్నాయా లేదా ఆలోచించాలి. కేవలం విని విడిచిపెట్టే ప్రయోజనం ఏమి? దేవుని మాట ఏదో వినాలి, దాన్ని మనము అనుసరించిన జీవితం ఉండాలి. అది ఎప్పుడైతే దేవుడు చూస్తాడో అప్పుడు ఆ ఉన్నటువంటి ఆ యొక్క సియోనులో నుండి అంటాడు. ఎక్కడి నుంచి అండి? అనగా పరలోకం నుండి, దేవుని సింహాసనము నుండి, దేవుని నోట నుండి, ఆయన హస్తం నుంచి మనకు మేలు కలుగుననే విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఒకవేళ 2024 సంవత్సరం అంతా కూడా దేవుని మాట వినడానికే నువ్వు ఇష్టపడి విని అనుసరించని జీవితము ఉండి 2024లో నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో సతమతమైపోయి ఈ దేవుడు ఎందుకు, ఈ సంఘం ఎందుకు, ఈ పద్ధతి ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకని విసిగిపోయావా? ఈ 2025లో కొంచెం తేరుకో. ఏమని?
నేను విన్నానే కానీ విన్నదాని ప్రకారం నడవలేదు కదా అని నిన్ను నువ్వు తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని, అయ్యో వింటేనే కాదు కదా, విన్నదాని ప్రకారం దేవుడి మార్గాలను నేను అనుసరించాలి కదా అని నిన్ను నువ్వు బలపరుచుకొని నడవడానికి ప్రయత్నం చేస్తే 2024లో పొందలేని ఆశీర్వాదాన్ని ఇప్పుడు పొందుతావు. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తే చూడండి, మొదటి అధ్యాయము 19వ వచన భాగాన్ని మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 19వ వచనం, పేజీ నంబర్ 568, పాత నిబంధనలో 568వ పేజీ. చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన యెడల నేను భూమి యొక్క మంచి పదార్థములను, చూసారా, మీరు ఇక్కడ కూడా బహువచనమే చెప్పాడు. చెప్పండి, బహువచనమా కాదా ఇది? ఏమని? మీరు అంటే ఒక్కరికంటే ఎక్కువ. ఎంతమంది కావచ్చు? 2 కావచ్చు, 10 కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 మంది కావచ్చు, ప్రపంచ జనాభా అయినా రావచ్చు. మీరు అనే మాట లేదు, ఎంతమంది అయినా రావచ్చు. ఒక్కరికంటే ఎక్కువ అని అంటున్నది. ఏం చేయాలంట? సమ్మతించాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎంతమంది చేరినాము, తలా ఒక మనసు కలిగి అందరం వింటున్నాము. నేను ఈ విధంగా నడుచుకుంటా, సరే ఇది నాకు కష్టము, ఇది నాకు సులభము అని మనలో మనం మార్చేసుకుంటా, టిక్కు వేసుకుంటా, ఇష్టమైతే పాటిద్దాం, లేకపోతే లేదు, భారంగా ఉంటే వదిలేద్దాం అనే మనసులో ఉంటే సమ్మతించినట్ల. విని మనం అందరము కూడా ఇది దేవుని మాట, దీన్ని నేను అనుసరించాలి, ఈ విధంగా నేను నడుచుకోవాలి అనే భావన ఎప్పుడైతే అందరిలోకి వస్తుందో దాన్ని చూడాలని అలాగూ సమ్మతించి నడిచేవారిగా మనం ఉన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థములన్నింటినీ కూడా ఆమె నువ్వు అడిగినా అడగకపోయినా ఆయన మాటను సమ్మతించినా కాబట్టి మనుషులు కాదు, ఆయనే నీకు సమకూరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు అనే మాటలో ప్రాముఖ్యంగా ఆది కాండంలో మనం గమనిస్తే చూడండి, కుటుంబ జీవితం నుంచి మొదలు పెట్టుకున్నాం. ఆది కాండము 16వ అధ్యాయము మొదటి 2 వచ్చిన భాగాలు చదువుకుందాం. ఆది కాండము 16వ అధ్యాయము మొదటి 2 వచ్చినాయి. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినెను. ఇక్కడ అబ్రాము, మీ బైబిల్లో అండర్లైన్ చేయాలి, అబ్రాము శారాయి మాట వినెను అనేది అండర్లైన్ చేసుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు? మీరు నా మాట వినండి. ఏమంటున్నాడంటే దేవుడు, మీరు నా మాట సమ్మతించి నడిచినట్లయితే భూమి యొక్క మంచి పదార్థాలన్నీ నీకు ఇస్తానంటున్నాడు. ఇక్కడ అబ్రాము ఎవరి మాట వినను? భార్య మాట విన్నాడే కానీ దేవుడి మాట వినలేదు. అందుకే మిమ్మల్ని అండర్లైన్ చేయమన్నాను. ఇక్కడ అబ్రాము దేవుడి మాట వినను అనే పదం వచ్చిందే చాలా బాగుండేది. ఇక్కడ అబ్రాము ఎవరి మాట విన్నాడయ్యా అంటే శారయి మాట వినెను. మరి దేవుడి మాట ఏంటి? 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి.
యెహోవా వాక్యము యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి అతని యుద్ధకు వచ్చి ఇతడు వారసుడు కాడు, నీకు వారసుడు కాడు, ఈ గర్భవాసమున నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు కూర్చున్నవాడు నీకు వారసుడు నీకు వారసుడగునని చెప్పారు. మరి ఇక్కడ దేవుని మాట ఏమో అబ్రాహాముకి ఎలా ఉందో మీరు చూడండి. కానీ దాని ప్రక్కని ఎవరు రాయబడాలి? ఇక్కడ రాయబడినట్లు 16వ అధ్యాయంలో రాయబడినట్లుగా గనుక దేవుని మాట అబ్రహాము వినెను అని రాయబడితే చాలా సంతోషంగా ఉండేది. దేవుడు ఇచ్చిన మాట ఏమో విన్నాడు, కానీ వినడానికి చోటు లేదు కాబట్టి విన్నాడు, కానీ ఆ మాటను పట్టించుకోలేదు. భార్య దగ్గరికి రాగానే, భార్య చెప్పే మాటలు వినగానే ఆ మాటలను మాత్రమే విన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. మానవుడు వినవలసింది భార్య మాట కాదు, మరి మానవుడు వినవలసింది ఎవరి మాట? అందరు స్తోత్రం చెల్లిద్దామా? నేను గతంలో కూడా ఒకసారి మీకు చెప్పాను, భార్య మాట ఎక్కడ వినాలి? కూరగాయలు కొనుక్కుంటే కాడ, వంట చేసుకుంటే కాడ, మీకు ఇష్టమైన భోజనాలు సిద్ధం చేసుకుంటే కాడ, మీ పిల్లలను చదివించేసుకోవడం కాలేజీ విషయంలో మీ మాట ఒకరి వినాల్సిందే, కాదని కాదు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి యజమానురాలు కూడా ఎవరి మాట వినాలి? ప్రైజ్ ది లార్డ్. దేవుని విషయాల్లో నీ మాట నా మాట అనే పంతము ఉండకూడదు. నీవు నా మాట వింటావా లేదని అలాంటి మూర్ఖమైన మాటలు మాట్లాడకూడదు. ఇద్దరు కూడా సమ్మతించిన వారై దేవుని మాటను అనుసరించినట్లయితే తప్పకుండా దేవుడు ఏం చేస్తానన్నాడంటే మేలు చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈమె 16వ అధ్యాయం ఏమంటుందంటే 2వ వచనంలో, కాగా శారై ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసుకున్నాడు అని చెప్పినాడా? అమ్మ నీకు పిల్లలు కాకుండా నేను చేసినానని. చూసినావా? బుద్ధి లేని మాటలు, మూర్ఖపు మాటలు, మోసముచ్చే మాటలు. పోనీ ఏదైనా అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, కానీ ఆమెతో మాట్లాడమ్మా నేను పిల్లల్ని నేను నీకు పిల్లలు ఇచ్చే విషయంలో నేను చేతగాను అని ఎప్పుడైనా దేవుడు చెప్పాడా? నీ సొంత పెత్తనం, నీ సొంత ఆలోచన. అందుకే అక్కడ ఇష్టానుసారముగా తన సబుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడగా అబ్రాహాము ఏం చేశాడంటే ఆమె మాట విన్నాడే కానీ ముందుగా దేవుడు చెప్పిన మాటను ఆమెతో చెప్పలేకపోయాడు. అమ్మ అంటకారు, నువ్వు అట్లా అనవద్దు, దేవుని నిందించవద్దు, దేవుడు ఇవ్వలేనిచేత కాని వాడు కాదు. కానీ దేవుడు నాకు ముందుగా 15వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పినట్టుగా తప్పకుండా దేవుడు పిలిచాడు. మనం లోబడి వచ్చాం. అక్కడ లోబడి తండ్రిని, దేశాన్ని, అలాగే మరి అన్నిటిని విడిచిపెట్టొచ్చాం కదా, బంధువులు కూడా విడిచిపెట్టొచ్చాం కదా. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఎట్లా లోబడ్డామో ఈ మాటకు కూడా లోబడదాము. దేవుని నిందించొద్దంటే దేవుడు ఎంతో సంతోషించేవాడు. అందుకే మన మనస్సుకు వచ్చినట్టుగా మనం మాట్లాడడం మనకు మంచిది. మనకు తోచింది నిజమైందని, అదే తీర్మానం అని మనము ఆలోచన చేయకూడదు. అందుకే సామెతల గ్రంథంలో ఇట్లా అంటాడు, 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకయించుము. నీ ప్రవర్తన అంతటి యందు అండర్లైన్ చేసుకోండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇక్కడ మన ప్రవర్తన అంతటి విషయములో దేవుని అధికారమునకు మనం ఒప్పుకోవాల్సిందే, కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవడానికి వీలు లేదు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈమె పెద్దల కడుపు మాట్లాడింది, భర్తని తనకు లోపరుచుకున్నది,
భర్తే తన మాట వినేటట్టుగా చేస్తుంది. భార్య కాదు, ఎవరు చెప్పినా కూడా ముందుగా దేవుడు చెప్పిన మాటని ఎందుకు జ్ఞాపకం చేసుకోలేదు? భార్యతో దేవుడు చెప్పిన మాటను ఎందుకు చెప్పలేకపోయావు? భార్య నిన్ను కాదు కంట్రోల్లో పెట్టుకోవాల్సింది, నీవు భార్యను కంట్రోల్లో పెట్టుకోవాలి. అమ్మా, ఇది నా మాట కాదు, దేవుడి మాట గనుక దేవుడిని నిందించవద్దు. దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. మన ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి లోబడి ఉండాలి అని చెప్పి ఉండింటే దేవుడు ఎంతో సంతోషించాడు. అందుకే 15వ అధ్యాయంలో దేవుడు మళ్ళీ అబ్రాహాముతో మాట్లాడేటప్పుడు, అబ్రాహాము 99 ఏళ్ళ వాడేటప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితమై ఉండుము. అందుకే దేవుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఏమబ్బా, నీ ప్రవర్తన అంతా నా అధికారానికి లోబడి ఉండమంటే నీ భార్య మాట వింటావా? నేను నీకు చెప్పింది ఏంటి? ఒకవేళ నేను చెప్పకపోతే మీరు ఆలోచన చేసుకోవచ్చు. నేను చెప్పినా కూడా మీ సొంత ఆలోచన చేసుకొని ఇంకా ఇక్కడ దేవుని అధికారానికి లోబడటానికి బదులుగా భార్య అధికారానికి లోబడినట్టుగా. అందుకే దేవుడు వారిని ఇస్తున్నాడు. నీవు నా సందులో నడుచుచున్నా, నీవు నిందలేని వాడి కావు. ఎవరు నిందిస్తున్నాడు? నిందగల జీవితాన్ని ఎవరు చూచారు? దేవుడు చూచాడు. నువ్వు చెయ్యాల్సినది కాదు, నువ్వు ఇలా ఎందుకు చేశావు? ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మానవులమైన మన జీవితంలో లోకములో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారి కావచ్చు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనతో దేవుడిని నమ్మిన విశ్వాసులే కావచ్చు, ఎవరు మనపై నింద వేసినా ఆ నిందలు సరైనవా కాదని చూచి అపనిందలైతే తొలగించుటకు, అవి నిజమైతే శిక్షించుటకు దేవుడు ఉన్నాడు. అయితే దేవుడే మనల్ని నిందిస్తే మనల్ని తప్పించేవాడేవాడు? హలో, జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పుడు దేవుడే అబ్రాహాముపై నింద వేశాడు. నువ్వు నింద లేని వాడిగా ఉండాలి కదా, నేను నీకు చెప్పాను కదా. దయచేసి దేవుడు నిందించే పరిస్థితికి మనం రాకుండా చూసుకోవాలి. బోధించే నేనైనా, విని మీరైనా, మరి ఎవరైనా కూడా మనం చాలా జాగ్రత్త పడవలసిన వాళ్ళమై ఉన్నాం. ఎందుకంటే 94వ కీర్తన మొదటి వచ్చిన భాగాన్ని మనం చదువుకుంటే 2 వచనాలు చూడండి. 94వ కీర్తన. యెహోవా ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రతీకారము చేయు దేవా, ప్రకాశించుము. భూలోక న్యాయాధిపతి, భూలోక న్యాయాధిపతి, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుణ్ణి భూలోక న్యాయాధిపతి అని చెప్తున్నాడు. దేవుడు ఎవరంటే భూలోకములో న్యాయస్థానాలు ఉన్నాయి. మరి మొట్టమొదటిగా తాలూకా లెవెల్లో కోర్టు ఉంది, జిల్లా లెవెల్లో కోర్టు ఉంది, రాష్ట్ర స్థాయిలో కోర్టు ఉంది, దేశ స్థాయిలో కూడా కోర్టు ఉంది. హైకోర్టు కూడా కాకపోతే సుప్రీంకోర్టు కూడా ఉంది. ఇంకా సుప్రీంకోర్టు తర్వాత ఇక డైరెక్ట్ గా రాష్ట్రపతి నిర్ణయం చేయవచ్చు. అదే లాస్ట్ ఛాన్స్. అంటే దాన్ని ఏమంటారంటే అత్యున్నత న్యాయస్థానము అంటారు. చివరిది అంటే ఇంకా వేరే మార్గము లేదు. మనకు జిల్లా స్థాయి కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టు అప్లై చేసుకోవచ్చు. హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే ఎక్కడికి పోవచ్చు? సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగకపోతే చివరి ఛాన్స్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళవచ్చు. అంతే, ఎవరి దగ్గర పోవడానికి వీలు లేదు. ఇది అత్యున్నత న్యాయస్థానము అంటారు. కానీ ఈయన భూలోక న్యాయాధిపతి కనుక ఈయనదే అత్యున్నతమైన న్యాయస్థానము, అనగా పరలోకమని ఉన్నతమైన స్థలములో ఉన్నటువంటి న్యాయాధిపతి.
ఇక్కడ ఎక్కడ న్యాయం జరగకపోయినా ఆయన మనకు న్యాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఎప్పుడు మనము నింద లేని జీవితంతో నడుచుకుంటున్నాం. ఆయన మాట విని ఆయన మార్గములను మనం అనుసరించినప్పుడు కొన్నిసార్లు మనకు కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ కూడా మనం రావడానికి కారణం ఏమంటే దేవుని అధికారానికి లోబడే గుణపాఠం నేర్పించడానికి మాత్రమే. ఇవన్నీ కూడా శిక్షకు కాదు, శిక్షణ కొరకు. శిక్ష వేరు, శిక్షణ వేరు. అవునా? శిక్ష అంటే చేసిన తప్పుకు కొట్టడము, తిట్టడము, తీర్పు తీర్చడము అట్లాంటివి. శిక్షణ అంటే నేర్పించడం. శిక్షణ అంటే నేర్పించడం. కొన్నిసార్లు బస్సుల మీద, డ్రైవింగ్ స్కూల్ కార్ల మీద డ్రైవర్ శిక్షణలో ఉన్నాడు అంటే నేర్చుకుంటున్నాడు జాగ్రత్త అని. అంటే దేవుని నమ్మిన పిల్లలకు కొన్ని కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు వస్తున్నాయంటే మనం ఎక్కడో అతిక్రమించి నడుస్తున్నాము. మనం అందరం కంట్రోల్ కావడానికి దేవుడు మనకు ఒక గుణపాఠం నేర్పడానికి వీటిని రప్పిస్తున్నాడని ఎరిగి మనల్ని మనం తెలుసుకొని, అయ్యా నీ మాట వినక నేను ఇబ్బంది పడుతున్నానయ్యా అని చెప్పి ఒప్పుకొని దేవాలను ఖండించమంటే ఆయన మనకు గుణపాఠం నేర్పి అట్టగా నడుచుకోవాల్సింది జాగ్రత్త ఇట్లా నడుచుకోని చెప్పి ఆ శిక్షలో శిక్షణ ఇస్తాడు. అది మనకు కావాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా మానవులు ఎంత మనల్ని నిందించినా మనం భరించినా న్యాయం చేయడానికి ఒక దేవుడు ఉన్నాడు. దేవుడే నిందిస్తే ఆ భారాన్ని మనం భరించలేము. ఈరోజు మానవుల ద్వారా, బంధువుల ద్వారా, చుట్టాల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, కార్మిక నివాసుల ద్వారా, ఎవరి ద్వారా ఎలాంటి నిందలు పొందుతున్నావో, అది వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కావచ్చు, నీ ఉపాధి విషయంలో కావచ్చు, ఏ విధంగా నేను నిందలు పడుతూ ఉన్నా కూడా ఒకటే ధైర్యం నాకు ఏముంది, ఇంకా అత్యున్నత స్థాయిలో న్యాయస్థానం ఉంది. అది దేవుడే నా న్యాయకర్త. ఎంతమంది నిందిస్తున్నా నాకేముంది, నేనేకు దేవుడు న్యాయం చేస్తాడని ఒక ధైర్యం కలిగి ఆయన మాట ఆయన మార్గంలో మనం అనుసరించినట్లయితే నిందలన్నీ తొలగించి వాడే ఉన్నాడు. పాపం అబ్రాహాము భార్య మాట విని కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఆదాము కూడా భార్య మాట విని పాపం నష్టపోయాడు. వాళ్ళన్నీ మనకు బైబిల్లో ఎందుకు రాయబడ్డాయంటే మనము కూడా దేవుని విషయాల్లో దేవుడి మాటే వినాలి, కానీ భార్య మాట, కుటుంబీకుల మాట వినడానికి వీలు. ఈరోజు భార్య నాకు ఏమంటే మనం పాశం తీసుకుంటాం అంటే తప్పేముంది, ఆ మాట విను, చెయ్యమ్మా, పాశం తింటామని చెప్పాను, తప్పేముంది, అది పాపం కాదు, శిక్షకు కారణము. అది దేవుడి మాటను తోసుకొచ్చినట్టు కూడా దేవుడు పాశం తీసుకోవద్దు, తినొద్దని మనం చెప్తాడా? బచ్చాలు తీసుకుంటూ తిరుగుతాడు, ఎవరు చెప్తాడు? నువ్వు బచ్చాలు తీసుకుంటావు, కరకాయలు తీసుకుంటావు, పాశం తీసుకుంటావు, పలావు తీసుకుంటావు, నాటుకోడుతూ తీసుకుంటావు, చేపలు తీసుకుంటావు, అది మీ ఇష్టం. మీ కుటుంబంలో ఒకరి మాట మీరు ఒకరు వినండి. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు అవసరం, నీ పిల్లలతో సహా కుటుంబం అంతా కూడా దేవుని మాట వినడానికి మొగ్గు చూపాలి. దేవునికి ఓటలు పడాలి, దేవుని కనపరచు. అందుకే అంటాడు, నన్ను కనపరచు వాడిని నేను కనపరచు. ఎవడైనా నన్ను తృణీకరించాడా వాడు తప్పక తృణీకారం పొందును అని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. దయచేసి మన జీవితాలు 2024లో ఎన్ని నిందలు భరించి, కొన్ని భరించలేని పరిస్థితిలో ఆత్మీయతకు దూరమైపోయామో మనం కనుగొని ఈ 2025లో
పొందలేని మేలులని పొందుటకును, కోల్పోయిన నష్టాలన్నీ తిరిగి పొందడానికి దేవుని సహాయం కొరకై ఈ నూతన సంవత్సరంలో మనమందరం ఆయన మాట వింటూ ఆయన మార్గంలో పయనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి అందుకే దేవుడు నీవు నా సన్నిధిలో నడుచుచు ఎలా ఉండాలి, నిందారహితుడవై ఉండు అని చెప్పాడు. అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 27వ వచనాన్ని చదవండి. దేవుని మార్గంలో మనం నడుచుకుంటే ఎంత క్షేమం ఉంటుందో, ఎట్లాంటి మేలు చేస్తానని అంటున్నాడు. ఒక మాట మనం చదువుకున్నాం. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారిని చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్ద నుండగా 3:27 అదేనా సామెతలు 3:27 చదువు. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపించేదను పోయి రమ్మని నీ పొరుగు వారితో అనవద్దు. 23 వచనం చదువు. 27 కాకుండా 23 చదువు. అప్పుడు నీ మార్గమున ఎప్పుడైతే మనం దేవుని మాట విని ఆయన మార్గాన్ని నడుచుకుంటామో అప్పుడు ఆ మార్గములో మనం ఎలాగుంటామంటే సురక్షితముగా నడుస్తాము. ఈ పాదం ఎప్పుడు తొట్టిల్లదు, మన పాదం ఎప్పుడు త్రొట్టిల్లదు. దేవుని స్తోత్రం. అవును, ఈరోజు దేవుని మార్గాన్ని నడిచేవాడు మార్గం నుంచి త్రొట్టిల్లడానికి కారణం ఏమంటే సొంత మార్గంలో నడవడమే కారణం. వినేది ఒకటి, నడుచుకునేది మరొక విధానం అయితే బోధించిన నాకైనా ఇబ్బంది కలగక తప్పదు, వినే మీకైనా ఇబ్బంది కలగక. ఇక్కడ బోధించేవాడు ఒకటి, వినేవాడు మరొకటి అనే వ్యత్యాసం ఏమి? దేవునికి అందరూ సమానులే. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఒక అధికారి, ఇంతవరకు అనుకున్నట్టుగా భూలోక న్యాయాధిపతి అనే అధికారి ఉన్నాడు. ఆయన అధికారమునకు మనం లోబడాలి. ఆయన అధికారానికి మనం లోబడకపోతే లాభము లేదు. మన మార్గములో సురక్షితంగా మనం నడవలేము. మన పాదము కొనసాగుచు గమ్యము చేరక మధ్యలోనే త్రొట్టిల్లిపోతాము గనక మనమందరము ఈ నూతన సంవత్సరంలో కడు జాగ్రత్త గల వారమై నడుచుకునేదముగాక. హల్లెలూయా, హల్లెలూయా. 737వ పేజీలోనికి రండి. పాత నిబంధనలో 737వ పేజీలోనికి మనం వస్తే దానియేలు గ్రంథం ఉంటుంది, 6వ అధ్యాయం ఉంటుంది. అక్కడి నుంచి నేను చదువుతాను, గమనించండి. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దానియేలు యొక్క జీవితాన్ని బట్టి మనం చూస్తే దేవుడిచ్చినటువంటి ఒక శ్రేష్టకరమైనటువంటి స్థానం ఆయనకు దొరికింది. రాజైన దర్యావేషు గారి కాలములో ఆయన తన రాజ్యం అంతటిపైన కొంతమంది అధిపతులను నియమించాలనుకున్నాడు. ఇప్పుడు కదా కౌన్సిలర్లని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని ఉన్నట్టుగా రాజ్యం అంతటిని చూసుకోవాలంటే ఒకరితోనే కాదు కదా. అందుకని ఆయన ఏం చేశాడు, 120 మందిని అధిపతులను నియమించాడు. అరే బాబు, ఈ నుంచి ఈడి వరకు ఈ ప్రాంతం అంతా నువ్వు చూసుకో. అట్లా 120 మందికి అంత తన ప్రాంతాన్ని అప్పగించాడు. ఆ 120 మందిలో కూడా 3 ప్రధానులుగా పెట్టాడు. ఆ 3లో కూడా ఇంకా ముఖ్యుడు ఎవరయ్యా అంటే దానియేలు. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. ఇది దేవుడు దర్యావేషు గారి ద్వారా ఇచ్చిన అవకాశం. దానియేలు కోరుకున్నది కాదు. దానియేలు ఏదో మరి సంపాదించుకున్నది కాదు. ఈ ముఖ్యమైనటువంటి స్థానము దొరికేసరికి మిగతా 120 మందికి బాధ కలిగింది. కలిగి అరే వీడు ఎక్కడ వాడో ఎక్కడికి వచ్చి ఎటువంటి ముఖ్యమైన స్థానం పొందాడే, మనకు లేని అవకాశం వీనికి కలిగిందే
అని చెప్పి ఈయన ప్రవర్తనను బట్టి ఆయన మీద నిందలు మోపి రాజుగారి ద్వారా శిక్షించాలని అనుకుంటారు. ఈయన యొక్క ప్రవర్తన ఏంటి? దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం. చెప్పండి అందరూ. దీన్ని వాళ్ళు తప్పుపట్టారు. ఈయనను ఎలాగైనా మనము రాజు చేత శిక్షించాలంటే, రాజు ఈయనను శిక్షించేటట్టుగా చేయాలంటే ఎలాగూ నింద వేయాలి, ఏ విధంగా ఆయనకు కలిగిన స్థానాన్ని తప్పించాలి అని ఆలోచన చేసి ఒకసారి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ అధికారం మీరు మాకు ఇచ్చారు, చాలా సంతోషం. ఈ సంస్థానంలో అధికారులు ప్రజలు ఎవరైనా కావచ్చు, 30 రోజులు ఎవడైనా కూడా నీకు తప్ప ఎవరికి కూడా ప్రార్థన నిన్నే స్మరిస్తూ ఉండాలి. నువ్వు ఇచ్చిన అధికారంలో మొట్టమొదటిగా మేము ఈ పని మేము చేస్తాం. ఎవడైనా సరే మిమ్మల్ని కాక వేరే వారికి పూజలు చేసినా, ఆరాధించినా, ప్రార్థించినా, ఏమి చేసినా కూడా వాడు శిక్షకు కారకుడయ్యా అని అనేసరికి రాజుగారికి, అబ్బా నేను ఇచ్చిన అధికారానికి వీళ్ళు నన్ను ఏదో బాగా పోగొడుతున్నారు, అందరూ నన్నే తలంచేటట్టుగా, స్మరించేటట్టుగా, ఆరాధించేటట్టుగా చేస్తున్నారు అని చెప్పి ఈయన కూడా సరే అనుకొని, సరే పోండి, మీరు తెచ్చిన ఆలోచన బాగుంది అని చెప్పారు. అయ్యా, మేము గమనిస్తాము, అలా ఎవడైనా మిమ్మల్ని అనుసరించకపోతే వాళ్ళని ఏం చేద్దామంటే సింహ బోన్లు వేద్దాం. సింహాలు వాడిని తింటే అసలు వాడు ఉండకూడదయ్యా, నీ పేరు ఎత్తని వాడు, నిన్ను పొగడిన వాడు, నిన్ను ఆరాధించిన వాడు ఉండకూడదు భూమి మీద అని చెప్పేసరికి పాపం ఆయన కూడా నిజమే అనుకున్నాడు. ఇంత పని జరుగుతుందని ఆయనకు తెలియదు, మానవుడు కదా, తెలియక సరైన ఒప్పుకున్నాడు. ఒప్పుకునేసరికి వీళ్ళందరి కళ్ళు ఎవరి మీద పడినాయి? ఎవరైతే కిటికీ తెరిచి దినమునకు ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడో ఆ దానియేలు మీద కన్ను పడింది. ఆయన బట్టియాలనే కదా వీళ్ళ ఉద్దేశము. ఆయన ఇంత ఎదిగాడే ఎట్టపడకూడదామనే కదా దురాలోచన. అందుచేత ఆయన గురించి చూసి కనిపెట్టి గతంలో చేసినట్టుగానే చేస్తున్నాడని చెప్పి ఓ రోజు రాజుగారి దగ్గర పోయి చెప్పారు. అయ్యా, మేమందరం నీకు చెప్పినట్టుగా ఎవడెవడు ఏం చేస్తున్నాడని చూస్తే ఒక దానిలోని వాడు రోజు 3 సార్లు ఆకాశం వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తున్నాడయ్యా, వాడు నీ పేరు ఎత్తడంలే, నీ నామస్మరణ చేయడంలే అని చెప్పేసి ఆయన మీద నింద మోపాడు. మరి ఏం చేయాలి? నీ చెప్పినాం కదా ముందే, ఎవడైనా నీకు చేయకపోతే ఏం చేద్దాము? సింహాల బోన్లు వేద్దామని చెప్పాం కదా. ఇంకా తప్పలే, ఎందుకంటే ఒక దిన ఆయన ఒప్పుకున్నాడు దానికి. సరే తీసుకుపోయి సింహ బోన్లు వేసిపోండ్రా అన్నాడు. ఆయనను పట్టుకొని వెళ్ళి సింహ బోన్లు వేశారు. వేస్తే ఆయనపై వచ్చినటువంటి నిందను ఎవరు వేశారు? ఇప్పుడు గమనించండి. అబ్రామునకు నింద వేసింది దేవుడు, దానియేలుకు నింద వేసింది మానవులు. హలో, అర్థమవుతుందా? అబ్రామునకు వేసింది ఎవరు నింద? దానియేలు మీద వేసింది నిందలు ఎవరు? అందుకే ముందే చెప్పాను, మానవులను మానవుడు నిందిస్తే, ఒక మానవుని ప్రపంచమంతా నిందించిన న్యాయం చేయడానికి ఎవరున్నారు? ఆమేన్. అదే పొరపాటున దేవుడే నిందిస్తే ప్రపంచ జనాభా అంతా గుంపు కూడిన వాడిని తప్పించా. అందుకే దేవుడు చూశాడు, రే నాకు ప్రార్థించే దానియేలుపై మీరు నిందలు వేస్తారా? అతను నిజంగా తప్పు చేశాడా? మానవుణ్ణి మానవుడు ఆరాధించాల్సింది, మానవుణ్ణి మానవుడు పూజించాల్సింది. కాబట్టి సృష్టికర్త అయిన నన్ను అతడు ప్రార్థిస్తున్నాడు, న్యాయమైంది చేస్తున్నాడని దేవుడు ప్రతీకారము చేశాడు. హల్లెలూయా. సింహబోన్లోనికి పంపబడిన దానియేలును దేవుడు ఏ హాని పొందకుండా సింహాలను నోరు మూపించాడు. దేని స్తోత్రం. పాపం ఈ సంగతి తెలిసి నేను ఎందుకు ఒప్పుకున్నాను, నేను ఎందుకు వారికి అనుమతి ఇచ్చాను అని ఆ రాత్రంతా రాజుగారు దానియేలు కోసం ఉపవాస ప్రార్థన చేశాడు. తన రాజనగరంలో ఉన్న సంతోషాన్ని, మీ వాయిద్యాలు, పాటలు, డ్యాన్సులు అన్నీ వద్దురా, ఆపేయండి, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నానని. ఎవరి కోసం? ఆయన కోసమా? రాణుల కోసమా? ఆయన పుట్టినోళ్ళ కోసమా? అయ్యో, అనవసరంగా దానియేలు అనే వ్యక్తిని, మంచివాడిని ఇలా జరుగుతుందని తెలియక నేను ఎందుకు ఒప్పుకున్నానా
అని చెప్పి ఆయన ఉపవాసం ఉండి దానియేలు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. తెల్లారితే నేను వెళ్ళి చూడాలి, సింహం బోన్ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను ఏమి చూస్తానా, నాకు దానియేలు కనపడతాడా లేదా, చాలా వ్యాకుల పడ్డాడు. రాత్రి అంతా ప్రార్థన చేశాడు. కనిపెట్టిన రీతిగానే తెల్లవారింది, సింహం బోన్ దగ్గరికి వెళ్ళాడు. చూస్తా వెళ్తా ఉన్నాడు, దానియేలు కనబడదనే ఉన్నాడు. హల్లెలూయా. కరములు తట్టి దేవుని కనపడద్దా. హల్లెలూయా. దుఃఖస్వరముతో దానియేలు అని పిలిస్తే రాజా నేను ఉన్నాను అంటున్నాడు. జీవం కలిగినది యెహోవాను సేవిస్తున్న దానియేలు, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడే నేను రక్షించగలిగాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. అప్పుడు ఆ దుఃఖ స్వరముతో ఆయన వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 21వ వచనం నుంచి అందుకు చదువుతాను, 18 నుంచే చదువుతాను. నేను చెప్పిన మాటలు కొన్ని మీకు అర్థం కావడానికి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాదు కదా అనెను. హల్లెలూయా. అనవసరంగా నిందలు ఆయనపై మోపారు, కానీ అవి నిందలు కరెక్ట్ అని చెప్పడానికి రాజుగారు ఇష్టపడడం లేదు. కారణమేమి? దానియేలు అంటున్నాడు, రాజా నేను కూడా నీ పట్ల ఏ ద్రోహం చేసిన వాడిని కాదు కదా, నేను ఏ తప్పిదమైనా చేశానా చెప్పు రాజా, నా దేవుని దృష్టికి కానీ నీ దృష్టికి కానీ నేనేమైనా తప్పు చేశానా అని ఆయన అంటున్నాడు. నిజమే, ఏ తప్పు చెయ్యని వాడు ప్రజల నిందలకు గురైనప్పుడు వాటిని సంతోషంతో భరిస్తే న్యాయం చేయడానికి మన దేవాది దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఓ సర్వోన్నతమైన స్థలములో ఉన్నటువంటి న్యాయకర్త, భూలోకములో ఏ న్యాయస్థానము చేయనటువంటి న్యాయమును చేయడానికి పరలోకములో మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఆయన మనల్ని సృజించినందుకు ఆయన మనకు భర్త అయి ఉన్నాడు. యేసు ప్రభుల వారి ద్వారా నేర్చుకున్న ప్రార్థన ప్రకారంగా ఆయన మనకు పరమ తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. మరి నిజంగా దానియేలు చెడు ప్రవర్తన కలిగిన వాడై నిందలకు తగిన జీవితం ఉంటే దేవుడు సింహాల బోనుకు పంపబడినప్పుడే సింహాలకు ఆహారముగా చేసి ఉండువాడు, కానీ దేవుడు అలాగూ చేయని. కారణమేమి? నిర్దోషియే, దోషియే. మానవులు మనం జాలిపడవచ్చు, కానీ దేవుడైతే మానవుడు నిందించినా జాలిపడినా అది కొంతవరకే తప్ప, దేవుడైతే అది అవునంటే అవును, కాదంటే కాదు. మరి దానియేలుకు తీర్పు తీర్చిన భూలోక న్యాయాధిపతి మన దేవుడు కాదా? లేకుంటే ప్రజలు వేసిన నిందలకు ఆ సింహములకు ఆహారముగా మారవలసిన వాడు సజీవముగా బయటికి రాలేదా? ఈరోజు నిన్ను కూడా తప్పించడానికి ఆయన శక్తివంతుడు. మనుషులు నిందించిన, స్నేహితులు నిందించిన, అధికారులు నిందించిన, రక్త సంబంధికులు నిందించిన ఓర్పుతో సహనముతో నాకొక జడ్జి ఉన్నాడు. ఆయన ప్రధాన న్యాయమూర్తి. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలాల్లో ఉన్నాడు. ఎక్కడైతే సర్వోన్నత స్థానం చెప్పిందంటారు, ఈ న్యాయస్థానముల కంటే కూడా సర్వోన్నతమైన న్యాయస్థానంలో ఉన్న మన దేవుడనే ఒక తీర్పరి జడ్జి గారు ఉన్నారు.
ఆ ప్రధాన న్యాయమూర్తి నాకు ఎప్పటికైనా న్యాయం చేస్తాడన్న విశ్వాసముతో, నిరీక్షణతో ఆయన మాట వింటూ ఆయన మార్గములను అనుసరించాలి. ఆమేన్. మనము నిందించకూడదు, మనము నిందల పాలు కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. మనము ఇతరులను నిందించకూడదు, మరి మనము నిందల పాలు కాకూడదు. దేని స్తోత్రం కలుగునుగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమో. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. దానియేలు జీవితం ఒక శ్రేష్టమైన జీవితం. ఈనాడు మనము కూడా ఈ లోకములో జీవిస్తూ దానియేలు వలె నిందలను అనుభవించాలి. ఒకవేళ రాజుగారు ఏమైనా అన్నాడా? సరే, అందరు చేసిన తీర్మానం ప్రకారంగా నువ్వెందుకు నడవలేకపోయావు దానియేలు? ఈరోజు నువ్వు సింహభూమిలోనికి వెళ్ళక తప్పడం లేదు కదా, నేనేం చేయగలను అన్నాడా? అతని కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అదంట తెల్లవారేసరికి వేగరమే ఏందో పోగొట్టుకున్నట్టుగా, కుటుంబ సభ్యుల కొరకై వేగిరపడినట్లు పరిగెత్తినట్లుగా దానియేలు కొరకు పరిగెత్తాడంటే దేవుడు నిందించలేదు, రాజు కూడా నిందించలేదు. ఆమేన్. ఈ వ్యర్థ జనాంగం ఎంత నిందించినా కూడా ఆ నిందలను దేవుడు తరిమివేశాడు, తొలగించాడు అనే సత్యాన్ని మనం నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. అంతటితోనే మన జడ్జి గారు ఊరుకున్నారనుకున్నారా? రాజుగారికి ప్రేరేపణ ఇచ్చాడు. రేయ్, ఇప్పుడు దానియేలును బయటికి తీయండిరా. ఎవడెవడు ఈ చట్టం తెచ్చినాడు? నన్ను ఎవడెవడు ప్రేరేపించినాడు? ఎవడెవడు నా ముద్రను వేయించుకున్నాడు, నా ఉంగరపు ముద్రను అనే అధికారాన్ని తీసుకొని ఈ చాటింపు వేసిన వాడెవడు? వాళ్ళందరిని పట్టుకరాండ్రా, వాళ్ళను, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను అందరినీ పట్టుకరమ్మన్నాడు. ఎందుకు అనుకున్నారు? దానియేలు పోయినట్టు ఇప్పుడు వాళ్ళు సింహభూమిలోని పంపియండ్రా అన్నాడు. వాళ్ళు పొయ్యి పోకముందే అవి ఇంకా ఎగబడుతుండయి సింహాలు, రాండ్రా తింటామన్నట్టుగా. పంపించేసరికి అందరినీ చంపుకొని వాళ్ళ మాంసమే కాదు ఎముకలు కూడా పగల కొరికి నమిలి పారేసి మొత్తం ఆహారంగా చేసుకొని మింగినాయి. ఇంకా ఏ ఒక్కడు కనపడకుండా అడ్రస్ లేకుండా పోయారు. ఈరోజు నిందలు వేసే వారి జీవితం చివరికి అలాగే కాబోతుందేమో, జాగ్రత్త సుమ. అందుకే ముందే చెప్పాను, మనం ఇతరులను నిందించడం కానీ ఇతరులు మనల్ని నిందించడానికి కానీ అవకాశము లేని వారిగా ఉందాము. ఒకవేళ మానవుని నిందలు ఏ రూపములో వచ్చినా మనము నడిచే విధానం, మన ప్రవర్తన దేవుని అధికారానికి లోబడి ఉంటే ప్రధాన న్యాయమూర్తి మనకు న్యాయం చేస్తాడు. దానియేలు దేవుడే మన దేవుడు. చెప్పండి హల్లెలూయా. దానియేలు రక్షించిన దేవుడే మనల్ని రక్షించువాడై ఉన్నాడు. హల్లెలూయా.
అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఒక ప్రార్థించే విషయం కావచ్చు, దేవుని వాక్యం చదివే విషయం కావచ్చు, దేవుని మందిరానికి వచ్చే విషయం కావచ్చు, దేవుని యందు భయభక్తులు నిలిపే విషయంలో కావచ్చు, ఆయన ఆజ్ఞాపించినవి నెరవేర్చుటకు కూడా కావచ్చు. ఆమేన్. పాపం ఒక జంట నష్టపోయారు. అపోస్తుల కార్యంలోనికి రండి, 5వ అధ్యాయంలో మనం చూద్దాం. భార్య మాట విని ఆదాము నష్టపోయాడు. భార్య మాట విని అబ్రహాము దేవునితో వార్నింగ్ పొందాడు. మరి ఇక్కడ భార్య మాట విని 5వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మాను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారికందరికి మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టిరి. ప్రజలమైన మనము విశేషంగా దేవుని మాటలు విని దేవుని విశ్వసించిన దేవుని సంఘముగా ఉన్నవారము దేవుని మాటనే వినాలి. దేవుని అధికారానికి మనం లోబడి ఉండాలి. దేవుని ప్రజలు ఎప్పుడు దేవుని అధికారానికి లోబడరో అప్పుడు వారందరూ, నేనైనా నీవైనా మనమైనా ఎవరైనా సరే, దేవుని మోసపుచ్చు వారమై ఉంటామని వాక్యం తెలియచేస్తుంది. రెండవది, మనం మాట్లాడే ప్రతి మాట దేవునితో అబద్ధమాడుతున్నామని కూడా దాని అర్థం అంట. ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితం అనగా ఆయన అధికారానికి లోబడి ఉంటామో అప్పుడే అబద్ధం ఆడని వారిగా, దేవుని మోసగించని వారిగా ఉంటాం. పోలీసు వారి చట్ట ప్రకారంగా మోసగాళ్ళకు ఒక పేరు ఉంటుంది, 420 గాడని. మనం దేవుని సంధికి వచ్చి దేవుణ్ణి మోసం చేస్తే మనల్ని 820 అనాలను, 840 అనాలంగా. మనం ఎలాగున్నాం? ఎవరిని మోసం చేస్తున్నాం? వచ్చేది మందిరానికి, దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి మోసం చేస్తే ఎట్లా? అదే భార్యాభర్తలు ఇద్దరు. అందుకే అక్కడ ప్రారంభంలో రాశాడు, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే, అంటే భార్యకు తెలిసే, తెలియకుండా అని కాదు దాని అర్థం. ఎరుకనే అంటే తెలిసి. ఏం టీచర్ గారు, అంతేనా? మీనింగ్ కరెక్ట్ కదా? ఎరుకని అంటే ఆమెకు తెలిసే ఇద్దరు ఏకీభవించారు. ఏ దానికి ఏకీభవించారు? దేవుని మాట కాదు, వాళ్ళ ఆలోచనతో ఒకరితో ఒకరు సమ్మతించారు. ఒకరి మాట ఒకరు విన్నారు, ఒకరి మాట ఒకరికి నచ్చింది. అందుకని వాళ్ళు ఏం చేశారంటే పొలం అమ్మిన దానిలోంచి కొంత దాచుకొని కొంత తెచ్చిచ్చారంట. అప్పుడు ప్రవక్త గనక అననీయ దేవుడు తెలియచేశాడు, అతడు నీ దగ్గరకు వస్తున్నాడు, భార్యాభర్తలు కలిసి ఇలా చేశారు, మరి నాతోనే అబద్ధం ఆడుతున్నారు, నన్నే మోసపుచ్చడానికి నీ యొద్దకు వస్తున్నారని చెప్పినప్పుడు వెంటనే ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ వారి ఇంటి దగ్గర చేసుకున్న ఆలోచన, ఆయన వస్తున్న విధానాన్ని తేటపరిచినప్పుడు ఆ మాటలు వింటూనే అతడు పడి చనిపోయెను. దేవుని మాట సమ్మతించవలసింది భార్యతో కాదు, భార్య భర్తతో కాదు. నేను చెప్పాను కదా, కుటుంబ విషయాలైతే మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ దేవుని విషయాల్లో ఇద్దరు ఒకటే మాట మీద, దేవుని మాట మీద ఉండాలి. ఒకరవును ఒకరు కాదంటే పోరాటం రాక తప్పదు. ఇంకొక మాట మీకు చెప్పాల్సింది, అదేంటంటే అబ్రాము షారాయి మాట వినెను అని మనం అండర్లైన్ చేసాం కదా. షారాయి అంటే జగడగొండె అని, కలహ ప్రియురాలు అని అర్థం, కలహాలు పెట్టేదే అని అర్థం అంట.
షారయి అంటే షారా అంటే రాణి అని అర్థం. చూసారా? ఇప్పుడు దేవుని మాట అబ్రహాము విన్నా ఆ మాట ప్రకారంగా నడవకుండా తన మాట వినేటట్టుగా చేసుకున్నందుచేత ఇప్పుడు మనుషుల్లో కాదు కలహము, దేవునితోనే కలహ పెట్టే పరిస్థితి వచ్చింది. దేవునికి అబ్రాహాముకు విరోధం పుట్టేంత పరిస్థితి ఆ షారాయి కలహప్రియురాలు తెచ్చిపెట్టింది. అందుకే ఒకానొక దినమందు ఆ ఐగుప్తురాలైనటువంటి హాగరుకు ఆమెకు సరిపడక మరలా ప్రేమించి ఇచ్చిన ఆమె ఈమెను మళ్ళా తరిమివేసే స్థితికి వచ్చి కుటుంబంలో ఒకరితో ఒకరికి నెమ్మది లేకుండా, సమాధానము లేకుండా, కలహము చేత, ఈర్ష్య పగ చేత కుటుంబము కోపపు మంటల చేత మండింది. మీరు ఒకరి మాట మీరు సమ్మతించుకొని దేవుని మాటను పక్కన పెడితే ఖచ్చితంగా కుటుంబంలో జరిగేది ఇదే. ఒకవేళ దేవుని మాట వినడానికి నీవు నిందలు అనుభవించినా కొంతకాలానికి దేవుడు న్యాయం చేస్తాడు. ఆమేన్. ఒకవేళ దానియేలు అనుకోవచ్చు, నన్ను నిందించినారు, సింహబోనుల దగ్గరికి తెచ్చారు, బోను కూడా వాకిలి తీసి నన్ను లోపలికి దొబ్బుతుంటే ఏమి దేవా నేనేం చేసినా నీకు తెలుదయ్యా, ఏ కళ్ళు మూసుకొని ఉండవా అని ఏమన్నా అన్నాడా? నీ పరీక్ష ఎంతవరకు వస్తుంది? సింహ బోన్లో పొయ్యే వరకు కూడా వస్తుంది. నీకు విమర్శించే, కోపడే, బాధపడే, తిరుగుబాటు చేసే పరిస్థితులు నీకు వస్తాయి. బోన్లోకి వెళ్ళినా కూడా అతడు దేవుని యందు నిబ్బరమైన మనసు కలిగిన వాడై ఉండెను గనుక అతని నిందలేని జీవితాన్ని బట్టి దేవుడు అక్కడ కూడా అతన్ని కాపాడెను. మనం ఎట్లా వాకిలి దాటక ముందు నుంచే దేవుడు మనం బడే రావాలని ఉంటాం. ప్రార్థనలోంచి లేకముందే జవాబు ఇవ్వాలన్నట్టు ఉంటాం. కాదు, కొన్ని సందర్భాలు దేవుడు కొన్నిటికి అనుమతిస్తాడు, కొన్నిటికి నిదానంగా అనుమతిస్తాడు. ఏదైనా అనుమతించువాడు ఆయన అనుమతించే వరకు ఆగవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ 2025లో మనము మన కుటుంబాలు పరీక్షించుకుందాం. మనము మన కుటుంబాలు ఎలాగో నడవాలనో మనం ఆలోచన చేద్దాం. పదే నేను వచ్చినప్పుడు అంతా చెప్తూ ఉండేవాడిని. అదేంటంటే, మీ అందరూ మా తండ్రి గారి కాలం నుంచి వయసును బట్టి, వ్యాధిని బట్టి మన పెద్దలు మనకు మరణం ద్వారా దూరమైన మీలో కొందరైనా నమ్మకంగా దేవుని బిడ్డలుగా, దేవుని సంఘంగా ఈ చక్కని నిర్మాణంతో కూడిన మందిరంలో దేవుని సేవించేంతవరకు నడుస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అయితే ప్రభు రాకడ వరకు కూడా మీరు ఇదే భక్తిలో, ఇదే విశ్వాసములో న్యాయముగా నడుచుకోనండి. ఇంకా ఏవైనా లోటు ఉన్నట్లయితే మనము సరి చేసుకుంటూ ముందుకు సాగాలి. ఆదామవ్వ భార్యాభర్తలు ఒకటై దేవుని దూరం పెట్టి తోటకు దూరమైన, సంఘానికి దూరమయ్యే జీవితం నీకు రాకూడదు. తోటకు దూరం అంటే సంఘానికి దూరమయ్యే జీవితం మీకు రాకూడదు. అబ్రాము, షారయి ఇద్దరు మాట్లాడుకొని వాళ్ళు దేవుని మాటను పక్క పెట్టి, నిందారహితంగా నడుచుకో, నా సందులో నడుచుకుంటున్నావు, ఇష్టానుసారంగా నడుచుకోకూడదు, నేనేం చెప్పినా కానీ అలాంటి వార్నింగ్ పొందే స్థితికి మనం దిగచారకూడదు. అననీయ సప్పిరావలే దొంగ జీవితం ఉండకూడదు. దాచుకునే మనసు మనకు ఉండకూడదు. దేవునికి ధారాళముగా ఇచ్చే మనసు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక మాట చదవండి, వివరించి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచన భాగాలు మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకి ఇష్టము. అహంకారం వెంబడి అవమానం వచ్చును. అండర్లైన్ చేయండి. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఆమేన్. దేవుని దగ్గర ఏముందంటే న్యాయమైన త్రాసు ఉంది. చెప్పండి, ఏముంది దేవుని దగ్గర? మీరు కోర్టుకు వెళ్తే కోర్టు దగ్గర న్యాయ దేవత యొక్క
విగ్రహం ఉంటుంది. ఆ న్యాయదేవత యొక్క చేతిలో ఏముంటుందంటే త్రాసు ఉంటుంది, అంటే తక్కెడ. త్రాసు అంటే తక్కెడ. ఆ తక్కెడ అనేది ఒకటి కిందికి ఒకటి పైకి ఉండదు, రెండు సమానంగా ఉంటాయి. అట్లా పట్టుకొని అంటే న్యాయస్థానం అని గుర్తు. కానీ కోర్టు అనేది ఏంటంటే కోర్టు ఒక గుడ్డిది. కోర్టు అంటే దాని అర్థం ఏంటి? కోర్టు ఎప్పుడు చూడదు. ఎవడేం చేసింది చూడడానికి, వాళ్ళు మనుషులే కాబట్టి చూడదు. కోర్టు ఒక్కటే హియరింగ్ అంటాడు, అంటే వినేదే తప్ప చూచింది ఏముండదు. వాదించే లాయర్లే కావచ్చు, తీర్పు తెచ్చే జడ్జి గారే కానీ, వచ్చిన ఈ నిందితులు ఉంటారు కదా, దోషులు ఉంటారు కదా, వాళ్ళిద్దరి సంగతులు వినేదే. అందుకే కోర్టులో హియరింగ్ ఉంటుంది కానీ సీయింగ్ ఉండదు. అందుకే కోర్టు గుడ్డిది. న్యాయదేవత కూడా కళ్ళకు గుడ్డ కట్టి ఉంటారు, మీరు చూసిండ్రో లేదు. ఎందుకంటే మన నంద్యాల కొత్తగా కోర్టు కట్టిన తర్వాత దాని ఓపెనింగ్కు క్రైస్తవుల తరపున దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఒక బిషప్ స్థానంలో నేను కూడా వెళ్ళి ఆ కోర్టు ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రార్థించి ఆశీర్వదించాను. దేని స్తోత్రం, హల్లెలూయా. నా స్నేహితులు, మన సంఘ విశ్వాసి మరి చిన్న లింగమయ్య, వీళ్ళందరూ కలిసి, నా స్నేహితులు లాయర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మా స్నేహితుడు ఉన్నాడు ఈ బిషప్, ఆయన పిలుద్దామని అక్కడ వారితో చెప్పినందుకు నాకు ఆహ్వానం ఇచ్చారు. కాబట్టి నేను కూడా వెళ్ళి వచ్చాను. దేవుని స్తోత్రం. ఆ కోర్టు దగ్గర ఉన్న అది సింబల్ చూడండి, దానికి కండ్లకు గుడ్డ కట్టి ఉంటుంది. కారణం ఏంటి? కోర్టు గుడ్డిది, చూడలేదు. మీరు చెప్తే వినేదే, ఇరుపక్షాలు వింటుంది, న్యాయం ప్రకటిస్తుంది, అంతే తప్ప. హల్లెలూయా. చూడకపోయినా విన్న దాన్ని బట్టి తక్కడ ఎట్లుంటుంది? కరెక్ట్గా ఉంటుంది, అంతే. ఒకటి తక్కువ ఒకటి వంపుగా అట్లా ఉండనే, ఒక పక్క లేచి ఒక పక్క తక్కువ ఉండదు, న్యాయంగా ఉంటుంది. అయితే ఇంతకంటే ఈ లోక న్యాయం కంటే కూడా మన దేవుడు ఇంకా న్యాయవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. దానియేలుకి ఎంత న్యాయం చేశాడంటే, మన దేవుడు అనే ఒక జడ్జ్, ప్రధాన న్యాయమూర్తి, ఆయన వినేవాడే కాదు చూచిన వాడు కూడా గనక. ఈలోక కోర్టు చూసేది కాదు, వాదించే లాయర్లు చూసిన వాళ్ళు కాదు, తీర్పిచ్చే జడ్జి చూచేవాడు కాదు. కానీ వినేవారే మన న్యాయమూర్తి. అయితే వినేవాడు దానికంటే ముందుగా చూచినవాడు. నువ్వు వచ్చి ప్రార్థిస్తూ, దేవా నాకు ఇలాంటి అన్యాయం జరిగింది నాయన, నాకు న్యాయం చేయాలి నువ్వు అనేటప్పుడు వినేవాడే కాదు, నువ్వు ప్రార్థించడానికి వచ్చే ముందు చేసింది ఏందో ఆయన చూచినవాడు గనక. ఆమేన్, హల్లెలూయా. దానియేలునే కాదు, ప్రపంచ జనాభాను కూడా దేవుడు చూచినవాడు. వారు వచ్చి మొరపెట్టేటప్పుడు చూచి వినుచున్నవాడు గనక ఆయనకెంత న్యాయం చేశాడు. ఆయన పక్షపాతం లేకుండా ప్రతి వారి పట్ల న్యాయం చేయడానికి ఆనాడే కాదు ఈనాడు కూడా మన మధ్య నిలిచి ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గనక మనమందరం ప్రేమైన దేవుని బిడ్డారా, దేవుని దగ్గర ఎలాంటి దొంగ త్రాసు లేదు, ఏమి లేదండి. తర్వాత ఈ రోజుల్లో పండ్లు కొనడానికి వెళ్ళిన, మొన్న ఒక ఆమె యూట్యూబ్లో ఒక అతను కొట్లాట పెట్టుకున్నాడు. కేజీ చేపలు కొంటే ముక్కాలు కూడా రాలేదంట, 3/4 కేజీ కూడా రాలేదంట. పెద్ద గొడవ చేపల మార్కెట్లు. వాళ్ళు పక్క వెళ్ళి తూకం వేసుకుంటే చాలా తక్కువ వచ్చిందంట. అంటే దొంగ త్రాసు, అది సరైన గుండు కాదు. అది పైకి కేజీ రాయి అన్నట్టే ఉంటుంది, కేజీ రాయి అన్న ముద్ర కూడా ఉంటుంది, కానీ యాడుంటుందో తరుగుదల ఉంటుంది, కేజీ లేదు. లేదంటే వాళ్ళు ఉంచడంలోనో పట్టుకోవడంలోనో తేడా ఉండొచ్చు, ఏదో ఒక వస్తాను. ఈ లోకం అంతా కూడా మోసమే, దేవుడే న్యాయవంతుడు. హల్లెలూయా. ఆయన దగ్గర దొంగ త్రాసు లేదు, ఆయన దగ్గర సరైన గుండె ఉంది. ఎవడు యథార్థతతో నడుచుకుంటాడో వారికి త్రోవ చూపించువాడు, ఆ త్రోవలో త్రుట్టిల్లకుండా నడిపించువాడు కూడా అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే కూడా మనం పాట పాడలేదు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన
అలసట పైబడిన అడుగులు తడబడిన అలసట పైబడిన చేయి తట్టి వెన్పట్టి ఆలోచననిచ్చి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. ఈ 2025 అంతటిలో మనల్ని, మన కుటుంబాలను న్యాయవంతుడైన దేవాది దేవుడు సరైన త్రాసు కలిగి, దొంగ త్రాసు లేని దేవుడు, సరైన గుండు కలిగిన వాడు మాత్రమే కాదు, యథార్థవంతులను చూచి వారి యథార్థతను బట్టి గమ్యానికి త్రొట్టిల్లకుండా నడిపించు, ఆ త్రోవ చూపించు దేవుని యందు మనము భయభక్తులు కలిగిన వారమై, వినుచున్న వాక్య ప్రకారంగా నడుచుకున్న వారమై సకల దీవెనలు పొందుదుము గాక. అట్టి కృప ఈ నూతన సంవత్సర కాలం అంతా కూడా, అనగా ఈ సంవత్సరం యొక్క ప్రారంభం మొదలుకొని ఈ సంవత్సరం యొక్క అంతము వరకు ఆయన రాకడ ఆలస్యమైతే దేవుడు తన కందృశ్యం మనపై నిలిపి మనల్ని, మన పిల్లలను బలపరుస్తూ ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని అనారోగ్యములు కలిగినా, ఎంత కలవరము కలిగినా మనకు న్యాయం చేయడానికి ఒక దేవుడు ఉన్నాడు. ఆ ప్రధాన న్యాయమూర్తి నన్ను సృజించినవాడు. ఆమేన్ అని ఆయనందు విశ్వాసంతో కొనసాగుదాం. ఆ దేవాది దేవుడు ఈ బరకల్లో ఉన్నటువంటి మీ అందరిని అలాగ దీవించాలని, యేసయ్య సేవకుడిగా, బెన్యమీనయ్య గారి కుమారునిగా, సన్నిరాజు మేనమామగా మీ అందరినీ దీవిస్తున్నాను. దేవుని కృప మిమ్మల్ని విస్తరింపచేయునుగాక. నడిపించిన దేవాది దేవునికి, అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మరి మా అక్క పెద్దలు చిన్నక్క గారికి, కుటుంబానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తాను. ప్రార్థన. అందరూ చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. ఒక్క నిమిషం ఆలోచన చేసుకోండి. ప్రభా, 2024 అనే పాత సంవత్సరంలో లేక ఈ నూతన సంవత్సరం వచ్చే వరకు నేను ఎలాగో నడుచుకున్నానో నన్ను క్షమించయ్యా. నడిచిన నేను గ్రహించలేకపోయి ఉండవచ్చు, మాట్లాడి నేను గ్రహించలేకపోయి ఉండొచ్చు ప్రభా. ఆ క్రియల్లో ఉన్న నేను పనులను బట్టి నేను గ్రహించలేకపోయి ఉండవచ్చు ప్రభా. నీ వాక్యం ద్వారా నా కళ్ళు తెరిపించయ్యా, నా మనోనేత్రములు వెలిగించయ్యా, నా గురుడితనమును తొలగించయ్యా. అయ్యా న్యాయాధిపతి, నిన్ను ఆశ్రయించానయ్యా, నీ కుమారుడని, నీ కుమార్తెనయ్యా. అయ్యా మీ ప్రజలమయ్యా, మేము నీ మాటను చెవిని పెట్టక, మీకు అవిధేయులము కాక విధేయులమగునట్లుగా క్రీస్తు యేసు కలిగిన మనసును నాకు దయచేయి. నా కుటుంబ సభ్యులందరికీ దయచేయమని అడగండి. పోగొట్టుకున్నవన్నీ నేను ఈ నూతన సంవత్సరంలో పొందాలయ్యా. మనుషులకు దూరమైన, ప్రాంతానికి దూరమైన, పనులకు దూరమైన, ఆదాయములకు దూరమైన నేను నీకు దూరం కాకూడదు, నువ్వు నాకు దూరం కాకూడదయ్యా. నువ్వు నాకు కావాలయ్యా అని అడగండి. నీకు వస్తున్న ప్రేరేపణ ద్వారా దేవునికి దూరం అవుతున్నావా? నీకు వస్తున్న దుష్ట తలంపుల ద్వారా దేవునికి దూరం అయిపోతున్నావా? నీ కోరికల ద్వారా దేవునికి దూరం అయిపోతున్నావా? అలాంటి చెడు మనసు వద్దయ్యా అని దేవునికి చెప్పండి. ప్రధాన కాపరైన యేసయ్యా, నీ దుడ్డుకర చేత వాటిని తరిమి వేసి నీవు నాకు దూరం కాకుండా, నేను దూరం కాకుండా నన్ను నడిపించండి అయ్యా అని అడగండి. నూతన సంవత్సరంలో నూతన కార్యమును జరిగించండి. నూతన విధముగా నన్ను నడిపించండి అయ్యా అని అడగండి. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేంగల నాయన, మీకు అందరూ స్తోత్రాలు.
ఈ నూతన సంవత్సరంలో ప్రారంభ నెలలో 4వ శనివారం గతంలో జరుగుతున్నట్టుగా నాయన ఈ దినం ఇక్కడికి వచ్చుటకు నాకు, పాస్టమ్మ గారికి, చిన్నక్క గారికి, వారి కుమారుడు, కోడలు, అలాగే నాయన వారి కుమార్తెకు సాయం చేశారు. డ్యూటీ ఉండదని బట్టి బావగారు రాలేకపోయారు. వారి డ్యూటీలో కాపాడి క్షేమం దయచేయండి. అలాగే ఆశీర్వాదం మా పిల్లలతో కూడా వచ్చారు. అందరూ మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా మా వాహనాలతో నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ బిడ్డలు కోరుకొని ప్రార్థించినట్లుగా వారితో మీరు మాట్లాడి ఉన్నారని నమ్ముచున్నాం. ఈ దినం నాయన మాకు అవసరమైన సందేశం ఇవ్వాలని వారు కోరుకున్నారు. అలాగే మీరు ఇచ్చారని నమ్ముచున్నాం. ఎందుకంటే నేను మానవుణ్ణి, నేను ఇక్కడికి వచ్చినాక మీరు ప్రేరేపించారు, నన్ను సిద్ధపరిచారు. ఎందుకంటే ఉదయం మొదలుకొని ఎన్నో శోధనలు, ఇరుకులతో, ఇబ్బందులతో, బాధలతో నాయన మేము సిద్ధపడలేని పరిస్థితుల్లో సిద్ధపరిచి ఇప్పుడిప్పుడే మీరు చక్కని వర్తమానం ఇచ్చినందుకు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును, విని విడిచిపెట్టి వారం కాక ప్రకటించిన నేనైనా, నా కుటుంబమైనా, విన్న మీ బిడ్డలైనా, వారి కుటుంబాలైనా విని విడిచిపెట్టి వారం కాక విని అనుసరించుటకు మీ మనసును మాకు అనుగ్రహించి మేలుతో మా హృదయాన్ని తృప్తిపరచి ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యముల ద్వారా అనేకులకు ప్రయోజనకరంగా, మాదిరికరంగా మమ్మల్ని నడిపించుమని, అప్పుడప్పుడు మాకు కలుగుతున్న ప్రతి శోధన కీడును తొలగించుమని, భార్యాభర్తలైనా, తండ్రి పిల్లలైనా, తల్లి పిల్లలైనా, అత్త కోడలైనా, అలాగే ఇంకా ఎవరైనా కుటుంబంలో వారి మాట వినడమే కాక అందరూ మీ మాట వినే మనస్సును ప్రాముఖ్యముగా దయచేయమని, ఎందరు విధేయులుగా నడవడానికి తీర్మానం చేస్తున్నారో వారందరికీ నూతన దీవెన ఆశీర్వాదములతో వర్షము వలె దీవెనలు కుమ్మరించుమని, వారిపై, కుటుంబాలపై కురిపించుమని, మా కొరకు త్వరగా రానైనా యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, భద్రత, నడిపింపు ఈ నూతన సంవత్సరంలో సువార్త ప్రకటించిన అల్పునైన నాకు, నా కుటుంబమునకును, సేవ చేస్తున్న సన్రాజు గారు, వారి కుటుంబం, తల్లిదండ్రి కుటుంబం, తోబుట్టు కొరుకును, అలాగే చేరువున్నటువంటి సంఘమంతటికి, సకల పరిశుద్ధులకును నిత్యము తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్. యేసు రక్తమే జయ, సిలువ రక్తమే జయ. ప్రవేశనం సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ మరొకసారి వందనాలు. మా కోసం, కుటుంబం కోసం కూడా ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి వర్తమానం ఇచ్చి మనందరినీ బలపరిచిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు, వచ్చేసిన అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి దేవాది దేవుడు అయ్యగారిని క్షేమకరమైన దీర్ఘాయువు, తృప్తికరమైన ఆయుష్, మంచి ముసలితనం నిండు వృద్ధాప్యం వరకు జీవించే కృపనిచ్చి నడిపించినట్లుగా మనందరము ప్రార్థన చేయాలని ప్రేమతో తెలియచేస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.